తెలంగాణలో సామాజిక న్యాయం సాధించి తీరుతాం, బీసీలకు 50% రిజర్వేషన్లు ఇచ్చే వరకు పోరాటం ఆగదు. కల్వకుంట్ల కవిత. వేల కార్లతో చెలో ఢిల్లీ పేరిట భారీ యాత్ర చేపడతామని వెల్లడి. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో తెలంగాణ సామాజిక న్యాయ సంకల్ప సభ. తెలంగాణలో సామాజిక న్యాయం సాధించి తీరుతామని తెలంగాణ రక్షణ సేన పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కల్పించే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్లోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో తెలంగాణ సామాజిక న్యాయ సంకల్ప సభ నిర్వహించారు. బాగుంది. ఈ విషయంలో హ్యాట్స్ ఆఫ్. మీరు మీ పార్టీ ఏదైతుందో ఆ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన విషయంలో టీఆర్ఎస్ పార్టీ నుండి మొన్న ప్రకటించినటువంటి పార్టీ అధ్యక్షులు అనుకోవచ్చా, లేదంటే నియోజకవర్గాల ఇన్ఛార్జీలలో కూడా 50% వరకు 46 పైనే వాళ్ళు బీసీలకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారనే విషయం కూడా మేము విన్నాము. సంతోషం. నేనేం అడుగుతున్నానంటే సామాజిక న్యాయం అంటే ఏంది? ఏ కోణంలో సామాజిక న్యాయం? అధికారం మీ చేతుల్లో పెట్టుకుని సామాజిక న్యాయం మీరు చేసుడింది. సామాజిక న్యాయం అసలు సామాజిక న్యాయం అంటే సామాజిక న్యాయానికి దూరంగా ఉన్నటువంటి జాతులు కదా అధికారంలోకి రావాలి. దానికోసం కదా మీరు మాట్లాడాలి. ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ గారి గురించి మాట్లాడుకుంటున్నా, లేకపోతే ఇంకేం మాట్లాడినా వాళ్ళ త్యాగాలు దేనికోసం చేసిర్రు? వాళ్ళ అధికారం కోసం ఏం పాకులాడలేదే. తెలంగాణ వచ్చేదంటే నేను ముఖ్యమంత్రి కావాలని జయశంకర్ గారు ఇప్పుడు అనుకోలేదే. వాళ్ళలాగా ఆలోచించేటువంటి ఆలోచన మనం చేయాలి కదా. అప్పుడు కదా సామాజిక తెలంగాణ సాధ్యమయ్యేది. మిగతా వాళ్ళతో పోల్చేదంటే ఆ కేంద్రంలో రాజకీయాలు వేసేటువంటి పార్టీలతో పోల్చుకున్నా కూడా ఓకే, మీరు ఇన్ఛార్జీలను ఇచ్చిర్రు, వాళ్ళకే టికెట్లు కేటాయించేటువంటి ప్రయత్నం చేసి 50% పైగా మీరు తప్పకుండా సీట్లను బీసీలకు ఇవ్వాల్సిందే. సామాజిక న్యాయం కోసం మీరు మాట్లాడుతున్నారు కాబట్టి 50% పైగా సీట్లు ఇవ్వండి, గొప్పగా ఒప్పుకుంటాం. తర్వాత మహిళలకు సంబంధించిన విషయంలో కూడా మహిళల వాటా ఏదైతే ఉందో ఆ మహిళల వాటా కోసం మీరు ఇంతకుముందు మీరు పోరాటం చేసిర్రు, ఢిల్లీ వరకు కూడా వేరు. వాళ్ళ వాటా వాళ్ళకు తగ్గేటట్టుగా చేసేటువంటి ప్రయత్నాలు చేయాలి. ఈరోజు చాలా మందితో రాజకీయ నాయకులతో మాట్లాడుతున్నప్పుడు మహిళలకు సంబంధించినటువంటి విషయంలో మహిళలు దొరకట్లేదు అనే మాట కూడా మాట్లాడుతారు. ఆ స్థాయిలో ఒక ఎమ్మెల్యే స్థాయిలో వాళ్ళు ఉండట్లేదు, చాలామంది దొరకట్లేదు. మహిళలను పెంచేటువంటి ప్రయత్నం చేయాలంటే మీరు యూనివర్సిటీలో రాజకీయాలు ఇస్తున్నటువంటి వాళ్ళు, ఈరోజు జెన్జీ ఉద్యమాల్లోకి వచ్చినటువంటి వాళ్ళు, ఎవరో ఎక్కడెక్కడ ఏ ఉద్యమాలలో నిర్మాణం జరుగుతున్నారో వాళ్ళని దొరకబట్టి వాళ్ళని మళ్ళీ ఇంత ఉద్యమాల వైపు మళ్ళించి వాళ్ళకు రాజకీయంగా మద్దతు ఇచ్చి వాళ్ళకు శిక్షణనిచ్చి అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి ప్రజా సమస్యల మీద, విద్యార్థి సమస్యల మీద, యువత సమస్యల మీద, నిరుద్యోగ సమస్య మీద పోరాటం చేస్తున్న వాళ్ళకి రక్షణగా మీరు నిలబడి వాళ్ళ నుండి తీసుకునే ప్రయత్నం చేయండి, వాళ్ళతో మాట్లాడండి. ఎక్కడెక్కడ మీరు వేరే దేశాల్లోకి వెళ్ళి చూడండి, ఎవరెవరైతే మాట్లాడుతున్నారో యంగ్ పొలిటీషియన్స్ కూడా ఎక్కడ నుండి వస్తున్నారో చూడండి ఒకసారి. పక్కపక్క రాష్ట్ర మీ కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ కూడా ఆ మధ్యలో ఉద్యమం చేస్తున్నటువంటి కొంతమందిని కాంగ్రెస్ పార్టీలో తీసుకున్న ప్రయత్నం చేయలేదా? అట్లా ఎంతమంది లేరు? జేఎన్యూ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి విద్యార్థులు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి సందర్భాలు. బ్రిజ్భూషణ్ మీద పోరాటం చేసినటువంటి ఆ ప్లేయర్స్ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అట్లా తెలంగాణలో ఎంతమంది ఉన్నారు యాక్టివ్గా? ఒక అంచనాకు రండి. ఈరోజు నిరుద్యోగ సమస్య మీద పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు, లేదంటే విద్యార్థి సమస్యల మీద యూనివర్సిటీ స్థాయిలో పోరాటం చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు కోట శ్రీనివాస్ అనే అన్నాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, ఇంకా చాలామంది పీడమర్తిరావు అని ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, ఇంతకుముందు మీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా. బాలకసుమన్ లాంటి వాళ్ళకి మీరు టికెట్లు ఇచ్చారు అప్పుడు బీఆర్ఎస్ నుండి. ఇట్లా విద్యార్థులుగా ఉన్నటువంటి వాళ్ళను విద్యార్థి నాయకులు తెలంగాణ రాగానే వాళ్ళందరికీ మీరు కల్పించాల్సిన స్థాయిలో స్థానం మెయిన్గా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు సంబంధించిన విషయంలో కాంగ్రెస్ పార్టీ జీరో. ఒక బాలలక్ష్మి అక్కకు ఒకరిద్దరికి ఎవరికో పదవులు ఇచ్చింది తప్ప మిగతా వాటిలో జీరో. బీఆర్ఎస్ పార్టీ బెటర్గా ఇచ్చింది వాళ్ళకు. ఎంతమందికి గోల బాలరాజు కానివ్వండి, లేదంటే ఇంకా చాలామందికి వాళ్ళకు ఇచ్చేటువంటి స్థాయిలో వాళ్ళకు గౌరవం ఇచ్చింది. చాలామందికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చింది, ఎంపీ టికెట్లు ఇచ్చింది, కార్పొరేషన్ పదవులు ఇచ్చింది, ఇవన్నీ చేసింది. కాంగ్రెస్ పార్టీ దాంట్లో వెనుకబడిపోయింది. ఇప్పుడు సామాజిక న్యాయం పేరుతో మీరు వస్తున్నారు కాబట్టి మహిళలకు సంబంధించిన విషయంలో తెలంగాణలో ఎంతమంది ఉద్యమకారులు ఉన్నారు? ఆ ఉద్యమకారులలో ఎవరెవరు ఏ కులాల కోసం పోరాటం చేస్తున్నారు, ఏ సామాజిక న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు, ఒక లిస్టు తీసుకొని వాళ్ళందరినీ రాజకీయంగా మెప్పించి మీరు మేము సామాజిక న్యాయం కోసం నిలబడతామని నమ్మకాన్ని వాళ్ళలో కల్పించి వాళ్ళని తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. నాకు తెలుసు ఈ ఎట్టి పరిస్థితుల్లో ఏ రాజకీయ నాయకుడైనా, ఏ రాజకీయ పార్టీ అయినా కూడా వాళ్ళు పార్టీ పెట్టిన తర్వాత వాళ్ళే ముఖ్యమంత్రి కావాలనుకుంటారు పక్క పంటలో. ఎందుకనంటే కేసీఆర్ విషయంలో మేము చూసినాం.
తెలంగాణకు దళితుల ముఖ్యమంత్రిని చేస్తానటువంటి కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చింది అంటే తెలంగాణ సాధించుకున్న తర్వాత ఎలక్షన్లో పోయే ముందు ఎన్ని ముచ్చట్లు చెప్పినా ఎలక్షన్లో అయిపోయిన తర్వాత భారీ మెజారిటీతో గెలిచిన తర్వాత ఆ పదవిని దళితుని చేతిలో పెట్టాలనే ఆలోచన ఆయనకు రాదు. తెలంగాణ ప్రజలు నేనే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు కాబట్టి నేనే ముఖ్యమంత్రి అవుతా అన్నట్టుగానే ఎవరైనా కూడా వాళ్ళకు ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్ష వాళ్ళకు ఉంటుంది. ఆ ఆకాంక్ష బీసీలో లేకపోవడం వల్ల ఆ ఆకాంక్ష ఎస్సీలకు లేకపోవడం వల్ల ఉన్నా కూడా మనల్ని కూడా పలానా వ్యక్తి అయితే మనకేం లాభం అని చెప్పేసి అందులో ఉపకులాల కొట్లాటలు కులాల కొట్లాటలు ఉంటాయి. కాబట్టి ఈరోజు బండి సంజయ్ అన్న కదా ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి అయితే నేనెట్లా అని చెప్పేసి బండి సంజయ్ అనుకోవడం, బండి సంజయ్ ముఖ్యమంత్రి అయితే నేనెట్లా అని చెప్పేసి ఈటల రాజేందర్ అనుకోవడం, ఇట్లాంటి రాజకీయాలు ఆ పార్టీలో కూడా ఉంటాయి. కాబట్టి వీళ్ళందరూ ఐక్యం కారు. కాబట్టి ఏ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి బీసీలు కానీ ఏ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి ఎస్సీలు కానీ ఎస్సీ ఎస్టీ బీసీలు వీళ్ళందరూ ఐక్యమైనటువంటి పరిస్థితులు ఉండవు. కాబట్టి ఈ సామాజిక న్యాయం జరగదు. కాబట్టి రేపు కల్వకుంట్ల కవిత గారు ముఖ్యమంత్రి కావాలనే ఆలోచన ఆమెకు ఉంటుంది. ఆమె ఆకాంక్షలతో ఆమె పార్టీ పెట్టుకున్నది, అంత ఖర్చు పెట్టుకుంటుంది, ఆమె రాష్ట్రం మొత్తం తిరుగుతూ ఉంటుంది, నియోజకవర్గాలు మొత్తం తిరుగుతూ ఉంటుంది. జనవరి 3 వరకు ఎవరు సావిత్రిబాయి పూలే జయంతి వరకు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి నేను చెలో ఢిల్లీ కార్యక్రమం తీసుకుంటా అంటుంది. ఇవన్నీ చేయండి. కానీ సామాజిక న్యాయంలో భాగంగా మీరు అధికారం మాకు ఇస్తారనే నమ్మకం మాకు లేకపోయినా సామాజిక న్యాయంలో భాగంగా మీరు ఎవరిని తీసుకుంటారు అనేది కూడా సమాజం చూస్తూ ఉంటుంది. మీరు తీసుకున్నటువంటి మనుషులు కానీ మీరు చేస్తున్నటువంటి పోరాటాలు కానీ సామాజిక న్యాయం వైపు ఉన్నాయా లేవా అనేది తెలంగాణ ప్రజలు చూస్తారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఫోటో పెట్టుకొని రాజకీయాలు చేస్తారా, ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయాలకు అనుగుణంగా మీరు ముందుకు పోతారా అనేది తెలంగాణ సమాజం చూస్తుంది. ఒకవేళ తెలంగాణ సమాజంకి నచ్చితే కేసీఆర్ ముఖ్యమంత్రిని చేసినట్టు మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేస్తే, తెలంగాణ సమాజం బొందబెడితే కేసీఆర్ బొందబెట్టినట్టు మీరు కూడా రాజకీయంగా బొందబెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేసే విధంగా రాజకీయాలు చేయండి. నేను కూడా కోరుతున్నా ఏంది ఈ 50% బీసీలకు ఇస్తా అని చెప్పేసి పోరాటం చేస్తుంది. 50% బీసీలకు టికెట్లు ఇస్తా అని ఆమె కూడా ప్రకటిస్తా ఉన్నప్పుడు 50% టికెట్లు మీ చేతిలో పెట్టుకుని మీరేం మిక్కుతున్నారు అని చెప్పేసి నేను అడుగుతున్నా. బీసీలకు 50% టికెట్లు ఇచ్చినప్పుడు బీసీలకు సంబంధించిన సమస్య వచ్చినప్పుడు మీ అందరం రాజీనామా చేస్తామని ప్రకటించండి, అసెంబ్లీ కూలిపోతాయి కదా. అప్పుడు మీరు రాజకీయంగా మీరు ఏం చేయాలన్నా చేయొచ్చు కదా. ఎస్సీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు, బీసీలు ఉంటారు, అందులో అన్ని వర్గాల వాళ్ళు ఉంటారు. వాళ్ళ వర్గాల వాళ్ళకి ఏమైనా సమస్య అయినప్పుడు వీళ్ళు నోరు తెరవరు. హరీష్ రావు క్షుద్ర పూజలు చేసినా చెప్పేసి అద్దంకి దగ్గర మాట్లాడతారు. దానికి కౌంటర్గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అరే ఏం మాట్లాడుతున్నావు అన్న అని చెప్పేసి అంటే మళ్ళీ ఆయన మీదే నువ్వు ఆ బ్రోకర్ ఈ బ్రోకర్ అని కౌంటర్ ప్రెస్ మీట్ పెడతాడు. ఇంతకుముందు అట్లా మాట్లాడితేనే కదా నీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా అగ్రకులాలు అడ్డుకున్నది. ఈరోజు హరీష్ రావు తిడితే ఏమొస్తుంది? లేడా రేవంత్ రెడ్డిడా, పొంగులెడ్డి లేడా, ఉత్తమ్ కుమార్ రెడ్డి లేడా, ఎంతమంది రెడ్డిలు లేరు కాంగ్రెస్ పార్టీలో? వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? ఎస్సీ అయినటువంటి నువ్వు, బీసీ అయినటువంటి ఆయన ఉన్నాడు మహేష్ కుమార్ గౌడ్. మీరే తిట్టాను వాళ్ళని తిట్టాలంటే పనికి రాని చెత్త కామెంట్లలో మిమ్మల్ని తిప్పుతారు, పనికి వచ్చేటువంటి కామెంట్ల కానీ వాళ్ళు ప్రెస్ మీట్ పెడతారు. క్షుద్ర పూజల రాజకీయాలు మాట్లాడడానికి రెడ్లే వాళ్ళు లేరానే? మీరిద్దరే దొరికిరా రెడ్లకు? దయచేసి ఆయన మొన్న ఎవరు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు రాజేష్ నాయకు ఛానల్కి ప్రెస్ మీట్లో మాట్లాడుకుంటూ ఛానల్కి తెలంగాణ వెలుగు అనుకుంటా ఆ ఛానల్కి వాయిస్ ఇచ్చుకుంటూ ఆయన చాలా క్లియర్గా చెప్తున్నాడు. 4 కుక్కలు ఉంటాయండి ఆ గాంధీ భవన్ కాడ అని చెప్పేసి. ఆఖరి కుక్కలతో పోల్చేటువంటి పరిస్థితికి ఎందుకు దిగజారుతున్నారు మీరు? బీసీ నాయకులు, ఎస్సీ నాయకులు ఎంతో ఉద్యమాలలో చేసినటువంటి చరిత్ర మీకు ఉన్నది. ఆ ఉద్యమాల చరిత్రను తప్పుదారి యూనివర్సిటీలో చదువుకున్నటువంటి చదువు కూడా కనీసం ఆ చదువు కూడా విలువ లేకుండా చేస్తున్నారు కదా మీరు చదువుకున్న చదువులేంది, మీరు మాట్లాడుతున్న భాష ఏంది? క్షుద్ర పూజలు ఎక్కడి క్షుద్ర పూజలు? అవు పోయిండు భయ హరీష్ రావు పోయిండు క్షుద్ర పూజలు చేయించడు. మీకు భయం అవుతుందా? మీ పదవులు పోతాయని భయం అవుతుందా? మీకన్నా కాలి చేతులు వాడిపోతాయా? చిన్న సినిమా హీరోయిన్లు మాట్లాడుతారు కదా, నా ఇంటికి ఇచ్చేది ఉంటా ఎవరన్నా చేతపడి చేపిరా అని సినిమా హీరోయిన్లు మాట్లాడుతున్నారు. మీరు క్షుద్ర పూజలు అన్న తర్వాత ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి. నేను ప్రకటిస్తున్నా నా ఇంటికి బిగియమంటే బిగిస్తా. ఎవరు క్షుద్ర పూజలు ఎదురు చేయరు. ఈ క్షుద్ర పూజలు రాజకీయాలు ఎందుకు నాకు అర్థం కాదు. 50% సీట్లు ఇచ్చేది ఉంటే 50% అసెంబ్లీలో బీసీలు ఉన్నప్పుడు బీసీల సమస్యల గురించి ఎవరన్నా మాట్లాడదండి? ఎవరు మాట్లాడరు. మాట్లాడు భయ అని చెప్పేసేదంటే మా బీసీ మంత్రులకు మనోభావాలు దెబ్బతింటాయి, కేసులు పెడతారు మా మీద. మీరు బీసీల కోటాలో మంత్రులు అవుతారు, బీసీల కోటాలో గెలుపొందుతారు, ఎస్సీల కోటాలో మంత్రులు అవుతారు, ఎస్సీల కోటాలో గెలుపొందుతారు. మీ గురించి, మీ పిఎల గురించి, మీ అక్రమాల గురించి మాట్లాడితే మనోభావాలు దెబ్బతింటాయా మీకు? మీరు ఎవని వాటా పొందుతున్నారు? మీరు ఎవని వాటా దొబ్బి తింటారు? మీరు మా వాటా దొబ్బి తినకుండా మేము మాట్లాడింటే మా మీద కేసులు పెడతారా మీరు?
50% సీట్లు ఇచ్చినప్పుడు కల్వకుంట్ల కవిత గారు ప్రకటించారు 50% సీట్లు ఇస్తా అని. 50% సీట్లు ఇచ్చినప్పుడు 50% మంది మీరు ఉన్నప్పుడు సామాజిక న్యాయం అంశంలో బీసీలకు రావాల్సినటువంటి వాటా, బీసీలకు రావాల్సినటువంటి హక్కుల గురించి మీరు కదా పోరాడాల్సింది. మీరు ఒక అడుగు నిలబడేది ఉంటే వస్తాయి కదా. ఆయన ఉత్తరప్రదేశ్లో చంద్రశేఖర్ ఆజాద్ ఒక్కడే ఉంటాడు ఎంపీ. వాళ్ళ జాతి జోలికి కూడా నచ్చేదంటే పోయి నిలబడేది ఉంటే పోలీస్ అధికారులు సైతం క్షమాపణలు చెప్పిన రోజులు ఉన్నాయి కదా. ఒక చిన్న ర్యాలీలో ఎక్కడ లాఠీ చార్జ్ చేసిందని చెప్పేసి పోయి ఆ లాఠీ చార్జ్ బాధితుని నిలబెట్టి అదే పోలీస్ అధికారులతో క్షమాపణ చెప్పించింది కదా. అది కదా నాయకత్వం అంటే. ఎందుకు మీరు ఉండి మంత్రులుగా ఉండి ఏం లాభము, మీరు ఎమ్మెల్యేలుగా ఉండి లాభము, ఎమ్మెల్సీలుగా ఉండి ఏం లాభము? అసలు మీ వల్ల మీ జాతికి ఏమైనా ఉపయోగం ఉన్నదా? మీ కులానికి ఉపయోగం ఉన్నదా ఏమన్నా? మీరు లబ్ధి పొందుడు తప్ప మీ వల్ల ఏ ఒక్క లబ్ధి అయినా జరుగుతుందా తెలంగాణ రాష్ట్రానికి? అదే రెడ్లు చూడండి, ఆఖరికి దేవాదాయ శాఖ మంత్రి ప్రెస్ మీట్ పెట్టి నా శాఖకు సంబంధించినటువంటి సమ్మక్క సారక జాతరలో పొంగులేటికి ఏం పని అని చెప్పేసి ఏమో మాట్లాడుతుంది. లేదంటే నా నియోజకవర్గాన్ని మంత్రిగా ఉన్నప్పుడు పొంగులేటి వచ్చి ఇక్కడ రాజకీయాలు వేసిపోయింది, బడ్జెట్ ఆయన చేతిలో పెట్టింది అని చెప్పేసి ఆమె మాట్లాడుతుంది. ఇటు కొండా సురేఖ మాట్లాడుతుంది. రెడ్లేమో అసలు ఏ ఒక్క రెడ్డి అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పుడన్నా ప్రెస్ మీట్ పెట్టి నాకు డబ్బులు అత్తలు అని చెప్పేసి మాట్లాడడం చూసిరా మీరు? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎప్పుడన్నా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం చూసిరా మీరు? ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ కాంట్రాక్ట్లు ఉన్నాయి, ఎన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ చేయాలి, అదే పనిలో వాళ్ళు చాలా క్లియర్గా రాజకీయం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మనం మాత్రం వాని మీద ప్రెస్ మీటు, వీని మీద ప్రెస్ మీటు, ఆ ముచ్చట ఈ ముచ్చట, ఆ రాజకీయాలు ఈ రాజకీయాలు, ఆ క్షుద్ర పూజలు ఈ క్షుద్ర పూజలు, చేతబాడులు రాజకీయాలు. నువ్వు మళ్ళీ ఎవరిని తిడతావు? మళ్ళీ నీ ఆపోజిషన్లో ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద కామెంట్లా? ఆయన ఏడ చదువుకున్నాడు, నువ్వేడ చదువుకున్నావు, మీ చదువుకున్నటువంటి చదువులు ఏడమైనాయి ఆలోచించాలి కదా. ఆయన ఏమంటున్నాడు? ఏందన్నా ఇది, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఇది చదువుకున్నాను మాట్లాడినా అని చెప్పేసి అడుగుతున్నాడు. ఒకసారి ఆలోచించి అరే నా జాతి బిడ్డ నన్ను అడుగుతున్నాడు కరెక్ట్, నేను కూడా ఎందుకు ఇంత దిగజారిపోతున్నా అని చెప్పేసి అనుకొని వదిలేయచ్చు కదా. మళ్ళీ ఇంకో పుల్ల పెట్టడం ఎందుకు? ప్రతి ఓడు తిట్టడం కోసమా? ఎన్ని రోజులు ఉంటావు అన్న ఈ రాజకీయాలలో? మనం రాక పదవి వచ్చింది, ఆ పదవి వచ్చినప్పుడైనా ఆ పదవిని జాతి కోసం ఉపయోగించడమో లేదంటే నీ వెనుకబడ్డటువంటి వర్గాల కోసం ఉపయోగించడమో, కనీసం నాకు పదవి వచ్చేదంటే ఈ పదవి వచ్చేదంటే ఏ విధంగా బిహేవ్ చేసి చూపించచ్చు కదా. ఒక ఎమ్మెల్సీ లాగా మాట్లాడచ్చు, లేదంటే ఒక నాయకుని లాగా మాట్లాడచ్చు. మనోళ్ళు అందరూ అంతే. బీసీ మంత్రులు ఉంటారు, వాళ్ళు ఎందుకు ఉన్నారో తెలియదు. ఏమైనా ఏదో పంచాయతీలో ఉండదు తప్ప వీళ్ళు బీసీల కోసం ఏం చేద్దాము, బీసీల కోసం మనం ఢిల్లీకి పోదామా, బీసీల కోసం మనం ఫైట్ చేద్దామా, బీసీల కోసం అసెంబ్లీలో చట్టం చేద్దామా అని ఏది ఉండదు.